వీడియోలో మాకు సంబంధమే లేదు నిఖితాని ప్లస్ కీర్తిని పంపిద్దాం, అప్పుడు వాడు అవుతాడు. ఎంతమంది ఫ్యాన్స్ పాపం Hey guys, welcome back to Khatarnak Boys. అంటే ఏం చేస్తున్నాం అంటే ఈరోజు ప్రాంక్ చేద్దాం చోటు మీద అంటే మాకైతే సంబంధం లేదు, నువ్వే చేస్తున్నావు అని చెప్తా నేనైతే ఏమంటారు, అంతే రెడీగా ఉండండి. మీ అందరిని ఎందుకు పిలిచానంటే వాడి మీద ప్రాంక్ చేద్దాం, అది చేసి చూపిద్దాం. ఏమో అరే ప్రేమ్ పోయి చూసిరా పోరా. అంటే మనం ఒకటి కదా అంటే మనం ఒకటిరా, మరి మమ్మీ అని వదలలేదు కదా వాడు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. నేను ఉన్నా అంటే ఇగో ఈ వీడియోలో మాకు సంబంధమే లేదు ఆంటీ ఏదో లేక సపోర్ట్ చేయరని ఒక వీడియో తీసుకుంటా అన్నది, మేము సపోర్ట్ చేస్తున్నాం ఆంటీకి అంతే. షూటింగ్ పోతున్నాడా? అరే మరి ఇప్పుడు ఎలాగా, మనం ఫెయిల్ అయిపోతాం కదా. అంటే ఒక పాట మనం అందరం కలిసి ఫోటోస్ దిగుదామని చెప్తే ఆగుతాడు అన్న, అందరు అంటే ఆగరా ఒక్కడికి ఇక్కడ అన్నాడు అనుకో, అన్న నాకు పని ఉందన్న అంటాడు రా. ఇప్పుడు మనం అందరం పోయి ఫోటో షూట్ అని చెప్పేసి మనం వెళ్ళి ఆపాలి. నిఖితాని ప్లస్ కీర్తిని పంపిద్దాం, అప్పుడు వాడు అవుతాడు. ఫోటోలు దిగనీకి మమ్మల్ని ఎవరు తీస్తారన్నా? మళ్ళీ ఎవరు తీస్తారంటే ఆగు, నేను దిగద్దా, నేను దిగనీకపోతున్నా. ఎన్ని రోజుల నుంచి గుర్తున్నా ఇప్పుడు వచ్చిందా? ఫోటో దింపన్నా, అన్నా ఫోటో తీయన్నా. ఏడిపోతున్నా ఫోటోలు దిగ నీకు పోతున్నా. ఎంతమంది ఫ్యాన్స్ పాపం నువ్వు ఏడికి పోవద్దని చెప్పేసి ఫోటోల కోసం అని వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి కలిసి దిగుదాం ఒకటేసారి. మన గ్రూప్ ఉంది కదా, కాదు ఇంతమంది మొత్తం రౌండ్ చుట్టేసి ఎప్పుడు నువ్వే పోతావా ఫోటోలు తీయడానికి తీసుకోనికి? ఇక మేమంతా వచ్చినాం, ఒక గ్రూప్ లాగా దిగుతాం అందరం. అదే కదా గ్రూప్ ఫోటో ఇప్పుడే దిగుదాం. ఏహే నేను మంచి బట్టలు వేసుకున్నా, ఎట్లా బట్టలు బాగున్నాయి. అన్న ఎట్లా షూట్ కి పోతున్నావు కదా, అదే షూట్ చేస్తే అయిపోతుంది. నేను అసలు బయట ఫోటో షూట్ చేద్దాం ఈ రోజు. సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. బ్యాక్ సైడ్ దేర్ अरे रंग बरसे बिगे चुनर वाली रंग बरसे హ్యాపీ హోలీ. ఏం చేసామా డీజే టిల్లు లెక్క తయారైనవు రా. నేను ఇప్పుడు ఫోటోషూట్ కి ఇప్పుడు ఎవరిది ప్లాన్?
ఇదంతా నా ఫ్రాంక్. మీ మమ్మీ ఇప్పుడు ఏడికి నేనే పోవద్దని చేశాను. చెప్పి ఎందుకు జన్మించితి అవుట్ఫిట్ మొత్తం వేసుకుని పోతావా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా పిక్చర్లు ఆ ఫోటోలు గిటోలు ఎట్లంది కొత్త బట్టలు ఇంకా కొంచెం కొత్త బట్టలు ఒకటి ఖాళీ ఉంది ఆ పళ్ళు ఒకటే ఖాళీ ఉన్నాయి అరే పేస్ట్ ఉందా మీ పేస్ట్ లో ఉప్పు ఉందా మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అరే ఆగనా నువ్వు అరే కోపం వస్తుందనే నాకు చేసేది ఏం లేదు ఈ రోజు మొత్తం మీ మమ్మీ చూసుకుంటా అన్నది ఏమన్నా ఉన్నది ఒక్క నిమిషం నా ఎట్లుండో చూద్దాం అరే వాళ్ళని ఇచ్చిన ప్లాన్ నేనే. ఏం చేస్తున్నారా ఓ ఇలా కిలో ఉంది ఈ రోజు ఆరెంజ్ బాగుంది, మొత్తం ఆరెంజ్ బాగుంది. అరే ఆగరా అరే రామ్ ఏంద్రా ఇది ఫర్ చోటు మీరు కూడా ఉన్నారు కదా ఇంకా అందరు ఉన్నారు నువ్వు ఏం చేసినా ఫస్ట్ మీ మమ్మీని తట్టుకుని చేయాలరా నువ్వు ఒక్కసారి అరే నువ్వు అందరు పెట్టారు నేను అరే హైలైట్ ఉంది ఇక్కడ మిస్ చూడు ఎట్లా తయారు చేసి అంటే మా మీద పక్క అయితే బోరాన్ ఉన్నావు ఇటు పక్క ఇంకా బోరాన్ ఉన్నావు కలర్ సైడ్ ఉన్నది చరణ్ గారి ప్రేమ మీద నేను రోడ్ మీద నిల్చున్నా వాడని చూస్తే ఏం చదువుతాను పోతురాజు లెక్క తయారైంది అయ్యో నేను ఇంట్లో పోయి స్నానం చేస్తా ఇంట్లో రంగు వస్తుంది నీకు ఇంట్లో కూడా ఎంట్రీ లేదు ఆంటీ ఇంట్లో వేసే కలర్ గిల్లర్ ఉంటుంది లోపల బయట ఏమని బయట ఏమని బయట అరే దొరికిరా సరే వేసుకుంటాను సబ్బు తెచ్చి షాంపూ తెచ్చి నడు నడు पूरा खराब करता तू ఈ నవ్వులు బా ఇట్లా తయారు చేసింది 1 hour later. నేను ఇంట్లో పోయి స్నానం చేస్తా అంటే వీళ్ళు ఇంటలేరు ఇంటలేరు ఇదేమో రేపొద్దు నిండినట్టుంది నా పాట నీ నోట పలకాల తిలక నేను ఎప్పుడు స్నానం చేస్తా ఎప్పుడైతా వీళ్ళేమో ఒకసారి మజా చేస్తారు ఇది ఎప్పుడు నిండుతుంది మీరు ఇట్లా చేసి వదిలేసి నన్ను ఇడ రేపొద్దు నిండుతుందేమో అది అలా వీడియో ఆపన్నా నువ్వు చాలా लगा तू अरे देख అన్నా ప్లస్ అయితే రా మొత్తం మైనస్ ప్లస్ మా జీవితం